ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఈ అధ్యాయంలోని ఆఖరి వచనం. ఇది దేవుని బిడ్డల జీవితాల్లో ఉండే నిజమైన తృప్తిని, అలాగే దేవునికి దూరంగా ఉండే వారి జీవితాల్లో ఉండే అసంతృప్తిని ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. ఈ లోకంలో ఎంత సంపాదించాము అనే దానికంటే సంపాదించిన దానితో ఎంత ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాము అనేది ముఖ్యం. భోజనము మరియు కడుపు అనే ఉదాహరణల ద్వారా దేవుడు మన అంతరంగ తృప్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును అని అన్నాడు. నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన కష్టార్జితాన్ని తింటాడు. అతని దగ్గర ఉన్నది కొంచెమైనా దేవుడు దానిని ఆశీర్వదించడం వల్ల అతడు ఎంతో సంతోషంగా మనశ్శాంతితో ఆకలి తీర భోజనము చేస్తాడు. నీతిమంతుని ఇంట దేవుని సమాధానం ఉంటుంది. ఏ భయమో ఆందోళన లేకుండా దేవుడు ఇచ్చిన దానితో హృదయపూర్వకమైన తృప్తిని, ఆరోగ్యాన్ని అనుభవిస్తాడు. ఆయన బిడ్డలు ఎన్నడూ అడుక్కునే స్థితిలో ఉండరు. ఉదాహరణకు, రూతు అన్యురాలైనప్పటికీ తన అత్త అయిన నయోమిని, ఆమె నమ్ముకున్న దేవుడిని నమ్మి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళింది. ఆమె ఎంతో యథార్థంగా కష్టపడి పొలాల్లో రాలిన వెన్నులను ఏరుకుంటూ దైవభీతితో జీవించింది. ఆమె నీతిని, కష్టపడే గుణాన్ని చూసి దేవుడు బోయాజు అనే ఒక ధనవంతుడి కంటిలో ఆమెకు దయ కలిగేలా చేశాడు. బోయాజు రూతును తన పనివారితో కలిసి భోజనానికి కూర్చోబెట్టాడు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, ఆమె ఆకలి తీర తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చుకొనెను అని. ఆ తర్వాత దేవుడు ఆమెను ఆ వంశంలోని ఒక గొప్ప స్థానంలో హెచ్చించాడు. అలాగే యేసుక్రీస్తు వాక్యం వినడానికి అరణ్య ప్రాంతానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. అక్కడ తిండి దొరకడం కష్టం, కానీ ఆ జనసమూహంలో దేవుని రాజ్యాన్ని వెతుకుతూ వచ్చిన విశ్వాసులు ఉన్నారు. అక్కడ ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలను 2 చేపలను యేసు చేతికి ఇచ్చాడు. యేసు వాటిని ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి విరిచి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న సుమారు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఆకలి తీర తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన ముక్కలను ఎత్తగా 12 గంపలు నిండాయి. దేవునితో ఉంటే కొంచెమైనా సరే అందరికీ ఆకలి తీర లభిస్తుందని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ప్రియులారా, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును అనే దేవుని వాగ్దానం కేవలం శారీరక ఆకలిని తీర్చడం గురించి మాత్రమే కాదు, అది దేవుడు తన పిల్లలకు ఇచ్చే సంపూర్ణ తృప్తికి, రక్షణకు మరియు ఆశీర్వాదానికి నిదర్శనం. రూతు జీవితంలో చూసినట్లుగా కష్టకాలంలో కూడా యథార్థతను విడువని నీతిమంతుడిని దేవుడు గమనిస్తాడు. ఇతరుల కంటిలో దయ పుట్టిస్తాడు. చివరకు అందరి ముందు గనపరుస్తాడు. అలాగే అరణ్య ప్రాంతంలో 5 రొట్టెలు 2 చేపల అద్భుతం నిరూపించినట్లుగా మన దగ్గర ఉన్నది కొంచెమైనా దానిని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని మన ఊహకు అందనంతగా విస్తరింపజేసి సమృద్ధిని ఇస్తాడు. మిగిలిన 12 గంపల ముక్కలే దేవుని అపరిమితమైన కృపకు సాక్ష్యం. రెండవదిగా, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అని ఉంది. భక్తిహీనుడు అక్రమ మార్గంలో ఎంతైనా సంపాదించవచ్చు, లౌకికంగా పెద్ద పెద్ద విందులు ఆరగించవచ్చు, కానీ వాక్యం చెబుతోంది వారి కడుపునకు లేమి కలుగును అని. ఇక్కడ లేమి అంటే కేవలం ఆహారం లేకపోవడం మాత్రమే కాదు, అంతరంగంలో నెమ్మది లేకపోవడం. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే దురాశ, రేపటి గురించిన భయం, పాపపు భారం వల్ల వారి ఆత్మ ఎప్పుడూ ఆకలితో, అసంతృప్తితో అల్లాడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, ఫరో ఒక మహా సామ్రాజ్యానికి అధిపతి. అతని కోటలో లేని భోగభాగ్యాలు లేవు. దేశంలోని ఆహారం అంతా అతని గుప్పిట్లోనే ఉండేది. కానీ అతను దేవునికి వ్యతిరేకంగా కఠినంగా మారి భక్తిహీనుడిగా ప్రవర్తించాడు. ఫలితంగా దేవుడు ఐగుప్తు దేశం మీదకి తెచ్చిన తెగుళ్ల వల్ల అతని రాజభవనంలోకి కప్పలు, పేలు, ఈగలు వచ్చాయి. చివరకు ఐగుప్తు అంతా ఆహారం పాడైపోయి, పశువులు చనిపోయి, కరువు లాంటి పరిస్థితి వచ్చింది. దేశమంతా చీకటి కమ్మింది. ఫరో కంటి నిండా నిద్ర, మనసులో నెమ్మది లేక తన కళ్ళ ముందే తన జ్యేష్ఠపుత్రుడు చనిపోతుంటే ఏమి చేయలేని ఆత్మీయలేమిని, అసంతృప్తిని అనుభవించాడు. కోట నిండా సంపద ఉన్నా అతని కడుపునకు, ఆత్మకు లేమి కలిగింది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక ధనవంతుడు ఉంటాడు. అతని భూమి సమృద్ధిగా పండింది. అతను నీతిగా దేవునికి కృతజ్ఞత చూపాల్సింది పోయి భక్తిహీనంగా, స్వార్థంతో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని తన ఆస్తిని చూసి మురిసిపోతాడు. అతని కడుపు నిండా విందులు ఉన్నాయి. కానీ ఆ రాత్రే దేవుడు అతనితో ఇలా అంటాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచునవి ఎవనివగును అని.
ఆ ధనవంతుడు లౌకికంగా ఎంతో తిన్నా ఆ రాత్రే అతని ప్రాణం పోయింది. దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతుడు కాకపోవడం వల్ల అతని ఆత్మ నిత్య నరకాగ్నిలో కటికలేమిని అనుభవించాల్సి వచ్చింది. ప్రియులారా, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అనే దేవుని హెచ్చరిక పైకి కనిపించే సంపద లోపల ఉన్న శూన్యతను ఎత్తి చూపుతోంది. భక్తిహీనుడు అక్రమంగా సంపాదించిన వెండి బంగారాలు గాని, అనుభవించే రాజభోగాలు గాని అతని ఆత్మ ఆకలిని తీర్చలేవు. లోకం దృష్టిలో వారు సర్వసమృద్ధి కలిగిన ఐశ్వర్యవంతులుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు దరిద్రులు. ఎందుకంటే పాపపు భారం మరియు ఎప్పటికీ తీరని దురాశ వారి అంతరంగాన్ని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. భక్తిహీనులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని సమాధానం లేని ఏ భోగమైన కడుపునకు అసంతృప్తినే ఇస్తుంది. చివరకు భూమి మీది వారి సుఖాల క్షణకాలంలో ముగిసిపోతాయి, కానీ ఆత్మీయమైన లేమి మాత్రం నిత్యత్వం అంతటా వారిని వెంటాడుతూనే ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాగ్దానం మనల్ని ఒక్కటే ప్రశ్నిస్తుంది: లోకపు ఆస్తిపాస్తుల వెనుక పరిగెత్తి అంతరంగంలో నెమ్మది లేని లేమిని తెచ్చుకుందామా, లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే కొద్దిపాటి కృపలోనే ఆకలి తీర తృప్తిని పొందుదామా? రూతులాగా ఆ చిన్న బాలుడిలాగా మనకున్న కొంచాన్ని దేవుని చేతికి అప్పగిస్తే ఆయన దానిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఫరోలాగా ధనవంతుడిలాగా దేవుడిని మరిచి బ్రతికితే ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. కాబట్టి మనం నీతి మార్గాన్ని ఎంచుకొని దేవుడిచ్చే సంపూర్ణ సమాధానాన్ని, ఆరోగ్యాన్ని అనుభవిద్దాం. దేవుడు మీ అంతరంగాన్ని ఎల్లప్పుడూ తన పరలోకపు తృప్తితో నింపునుగాక. మీ ఇంట ఎన్నడూ ఏ కొరత లేకుండా దేవుడే తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. మీ చేతి పనులన్నింటిలో దైవిక సమాధానమును, సమృద్ధిని మీరు చూతురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయునని, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగునని, ఈ లోకంలో ఎంత సంపాదించాము అనే దానికంటే సంపాదించిన దానితో ఎంత ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాము అనేది ముఖ్యమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా దగ్గర ఉన్నది కొంచెమైనా దానిని నీ చేతిలో పెట్టినప్పుడు నీవు దాన్ని మా ఊహకు అందనంతగా విస్తరింపజేసి సమృద్ధిని ఇస్తావు గనుక నీ వాగ్దానం కేవలం శారీరక ఆకలిని తీర్చడం గురించి మాత్రమే కాదు గాని అది నీవు నీ పిల్లలకు ఇచ్చే సంపూర్ణ తృప్తికి, రక్షణకు మరియు ఆశీర్వాదానికి నిదర్శనం గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ లోకపు దురాశల వెనుక పరిగెత్తకుండా నీవు మాకు ఇచ్చే కొద్దిపాటి కృపలోనే హృదయపూర్వకమైన తృప్తిని, సమాధానాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు వ్యతిరేకంగా మారి కంటి నిండా నిద్ర, మనసులో సమాధానం లేక ఆత్మీయ లేమిని అనుభవించిన ఫరోవలే గాని తన సంపదను చూసి మురిసిపోతూ నిన్ను మరచి ఆ రాత్రే ప్రాణాన్ని, ఆత్మను నరకానికి అప్పగించుకున్న వెర్రి ధనవంతుల వలె గాని ఏ విధమైన భక్తిహీనత మా దరి చేరకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ పరలోకపు తృప్తిని స్థిరపరిచి రూతు వలె వారిని యథార్థతలో నిలిపి వారి ఇల్లు, వారి వృత్తిని పరలోకపు ఐశ్వర్యం చొప్పున సమస్త అవసరతలు తీర్చబడి దైవిక సమాధానముతోనూ నిండైన ఆరోగ్యముతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.